చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రకరకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వచ్చేసరికి డైరెక్ట్‌గా పోగొట్టుకుంటారు. కొంతమంది వచ్చేసరికి ఏంటంటే ఉద్యోగాల దగ్గర సబ్మిట్ చేసి అక్కడే గలాట వల్లో ఏదో ఒకటో చెప్పకుండా మానేయటం చేస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి అంటే చాలా కష్టం. ఇంతకీ ఏం పోగొట్టుకోకూడదు? ఒకవేళ పోగొట్టుకుంటే పొరపాటున ఈ కారణం ఏదైనా కేటగిరీ ఏదైనా పరిస్థితి ఏంటి? సో అందుట్లో ఎంత కష్టం ఉందో నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక స్టూడెంటు ఎంటెక్ కంప్లీట్ చేసేసి ఏం చేశాడు, జనరల్గా ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటావో కాలేజ్ జాబ్స్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాటిఫికేషన్ వీడికి వెళ్ళినప్పుడు ఓడీలు పీసీసీఎంఎంలు సబ్మిట్ చేయాలి. ఇండివిజువల్ మెమోస్తో పని ఉండదు. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎలక్ట్రికల్ కంపెనీలు అయితే సర్టిఫికెట్లు సాఫ్ట్ కాపీసు స్కాన్డ్ అడుగుతారు తప్ప ఒరిజినల్స్ ఎవరు అడగరు కూడా, పెట్టుకోరు. ఎందుకంటే అది పెద్ద కేసు. అయితే కాలేజీల్లో మాత్రమే వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు వీడు మధ్యలో మానేస్తే అని చెప్పేసి వాళ్ళు ఆ సర్టిఫికెట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటారు. అదే కంపెనీల్లో అయితే వీడు వెళ్ళిపోయినా వేరే వాళ్ళు ఉంటారు, సాధారణంగా ఎవడు మానేయడు. అయితే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో ఎంటెక్ అయిన తర్వాత టీచింగ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కొత్త కాబట్టి ఇక అక్కడ ఈ వాతావరణం పడక వర్క్ ప్రెషరు అంటే ఈ టీచింగు మీకు తెలుసు కమ్యూనికేషన్ ఇదంతా ఉంటుంది, తట్టుకోలేక ఇక ఏం చేశాడంటే మానేశాడు. అయితే వాళ్ళు సెమ్ మధ్యలో సర్టిఫికెట్ ఇవ్వరు కదా, సో ఈ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అట్లా పెట్టుకున్నారు. ఈయనెత్తను ఏం అడిగాడు, సార్ ఇప్పుడు సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోయినాయి, ఇప్పుడు నాకు డూప్లికేట్ సర్టిఫికెట్ తీసుకోవచ్చా? ఎందుకంటే యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లై ఫర్ డూప్లికేట్ పీసీసీఎంఎం, అప్లై ఫర్ డూప్లికేట్ ఓడి, అప్లై ఫర్ డూప్లికేట్ మెమోరాండమ్స్ అని చెప్పేసి చూపిస్తుందండి. అది చెయ్యొచ్చా? ఇండివిజువల్ మెమోలకైతే మీరు డైరెక్ట్గా డూప్లికేట్ మెమోస్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీ కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ గారి నుంచి ఒక లెటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇండివిజువల్ మెమోస్ నాకు తెలిసి ఎవరో పెట్టుకోరు, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు వాటికి. కంపెనీల వాళ్ళు మాత్రం అడుగుతారు సాఫ్ట్ కాపీ, అది కూడా. కానీ పీసీసీఎంఎం, ఓడి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా అప్లై చేయడానికి కుదరదు. ఒకవేళ ఇప్పుడు ఇందాక చెప్పిన రియల్ టైమ్ సినారియో అతను జాబ్ మానేసి సర్టిఫికెట్లు అక్కడ వదిలేసి వచ్చిన ప్రకారం చూసుకున్నా, లేకపోతే ఈ అటానమస్ కాలేజీలో అఫిలియేటెడ్లో మీరు చదువుకోనుండి ఆ సర్టిఫికెట్లు ఎక్కడికో ఇంటర్వ్యూలో క్యారీ చేస్తూ ఉంటే అవి మిస్ అయిపోయినా మీకు అంత ఈజీగా పీసీసీఎంఎం కానీ ఓడి కానీ రాదు. అందుట్లో చూపిస్తుంది డూప్లికేట్ ఓడి, డూప్లికేట్ పీసీ, ఏ యూనివర్సిటీ అయినా కానీ. దానికి 1,00,000 ప్రొసీజర్లు ఉన్నాయి. ఇక 10th ఇంటర్ వీటితో పాటు పోయినాయి అనుకోండి, ఇంకా నానా సంకలు నాకాలి. ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఫస్ట్ 10thతో మొదలెట్టాలి. పోయిందనుకోండి 10th బోర్డు దగ్గరికి వెళ్ళి దానికన్నా ముందు మీరు ఎక్కడైతే స్కూల్ చదివారో అక్కడ ఒక లెటరు, ఆ తర్వాత మీ సర్టిఫికెట్లో పోయినట్టు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో, అది 10th అయినా ఇంటర్ అయినా పీసీసీఎంఎం అయినా ఓడి అయినా ఒకటి రిజిస్టర్ చేయాలి. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంటు జిరాక్స్ ఉండాలి, ఒరిజినల్ ఉండాలి. వాటిని మీరు వచ్చేసరికి మీరు పీసీసీఎంఎం ఓడి కూడా పోగొట్టుకుంటారుగా. మీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో లెటరు మీద అటెస్ట్మెంట్ చేయించుకొని ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని అవి సబ్మిట్ చేసి అప్లై చేస్తే తప్ప మీకు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ డూప్లికేట్స్ అనేవి రావు. వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఎక్కడ చదివారు, మీరు ఎక్కడ జాబ్ చేశారు, ఇదంతా కనుక మీరు డీటెయిల్స్ కనుక ఇచ్చినట్టయితే అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకుంటారు. ఓకేనా? సో అక్కడికి పోయి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, వీడు నిజమే చెప్పాడు అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు మీరు
అవి ఏమి ఎంక్వైరీ చేయకపోయినా ఒకవేళ మీకు ఈ సర్టిఫికేట్ కోసం పోలీస్ వాళ్ళు కంప్లైంట్ లెటర్ ఇచ్చేసి మీ కాలేజీ వాళ్ళు ఇది ఇచ్చిన లెటరు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, కంపెనీ వాడైనా కాలేజీ వాడైనా, పలానా క్యాండిడేటు మా దగ్గర మానేశాడు, అతను వాళ్ళ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి. చెప్పడం అని ఇంకా చాలా చాలా ఉంటుంది. ఏదైనా మీరు ఇచ్చేస్తే, అది రిక్వెస్ట్ చేసుకునే పద్ధతిలో, అడుక్కునే పద్ధతిలో అయితే అది వేరే ఉంటుంది. సో ఇదంతా చూస్తారనమాట వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఇది పెట్టాడా ఇది పెట్టాడా ఇది పెట్టాడా అని చెప్పేసి చూడటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాలేజ్ జాబులు అనుకోండి, స్టూడెంట్స్ క్లాసులు చెప్పేటప్పుడు సడన్గా మానేస్తే వాడి పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు. అదే జీతాలు ఏమైనా కాలేజ్ అయితే ఇంకా ఏంటి పరిస్థితి? చాలా దారుణంగా ఉంటాయి. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదనుకోండి, అసలు డూప్లికేట్స్ అప్లై చేసిన పరిస్థితి. కానీ పోయినాయి అనుకోండి నిజంగా, ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రొసీజర్లో వెళ్ళాల్సిందే, వెళ్ళిన తర్వాత అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సర్టిఫికేట్లు పోయినా కూడా మీరు ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్కి, గేట్ కౌన్సిలింగ్కి వెళ్ళారంటే మరి సర్టిఫికేట్ పోతే ఎలా పోతారు? మరి ఒరిజినల్స్ ఉంటేనే కదా. అయితే ఈ పోలీస్ కంప్లైంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇవన్నీ చూస్తారు. అయితే మరి పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాక వెంటనే ఇస్తారంటే తత్కాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అది వాళ్ళు మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎందుకు పోయినాయి ఏంటి అని అడుగుతుంది కదా. డూప్లికేట్ అప్లై చేసేటప్పుడు స్కాన్డ్ కాపీ అడుగుతుంది. ఆ స్కాన్ కాపీస్ అడిగినప్పుడు అన్నీ కూడా ఇండివిజువల్ సర్టిఫికేట్, నేను చెప్పేది అందుకే ఇండివిజువల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ దగ్గర పెట్టుకోండి. ప్రతి సెమ్ది కూడా మీ కాలేజీలో తీసుకోండి. మీ కాలేజీ వాళ్ళు ఇవ్వకపోతే యూనివర్సిటీకి అప్లై చేసుకొని తీసుకోండి. అసలు అయితే అవి ఫ్రీ. మీ కాలేజీ వాళ్ళకి మీకు ఫ్రీగా ఇవ్వాలి. సో ఇవన్నీ తెలియట్లా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా 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 ఇబ్బంది పడతారు. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఈ పని మాత్రం మీరు చేయండి అందరూ కూడా. సో ఎప్పుడూ కూడా. సో పోతే మాత్రం చాలా కష్టం అండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? సర్టిఫికెట్లకు ఉన్న వాల్యూ అది పీసీసీఎంఎం, ఓడి, 10th ఇంటర్. అందుకని చెప్పేసి కాలేజీల వాళ్ళు మీకు ఆ సర్టిఫికెట్లు అడుగుతాడు. ఎక్కడ పోడు వీడు, ఎక్కడ పోదు ఈ అమ్మాయి అని చెప్పేసి వాటిని అడుగుతారనమాట. కంపెనీల్లో ఎందుకు అడగరు అంటే, కంపెనీ ఏదైనా కాలిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి సాఫ్ట్ కాపీలు అడుగుతారు. వీళ్ళు ఎక్కడ పోతారులే జీతాలు ఇచ్చేటప్పుడు అని. ఒకవేళ వీళ్ళు తెల్లత క్యాషలు వేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతారు. అది కాలేజీల్లో అట్లా చేయడానికి ఉండదు అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఇదండి. ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మీరు కాల్ మీ 4 ద్వారా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.